వాళ్ళు మళ్ళీ మీడియా ముందుకు వస్తే మా విజ్ఞప్తి మీడియాకు కూడా అట్లాంటి మూర్ఖుల్ని మీడియా సామాజిక బహిష్కరణ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. సోషల్ బైకాట్ చేయాలని మీడియా కూడా బైకాట్ చేయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మాట్లాడరు రియల్లా? ఏమైనా మీ నోర్లు తమిళనాడుకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి చాలా మాట్లాడతారు కదా. ప్రకాష్ రాజ్ గారు, కమల్ హాసన్ గారు, ద సోకాల్డ్ ఉదయనిధి స్టాలిన్ గారు, ఎందుకు మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? మతం కాదు ఇది, హింస, టెర్రరిస్ట్ దాడి. మతం కాకపోతే ప్యాంట్ ఇప్పమని ఎందుకు అడుగుతాడు? డ్రాయర్ ఇప్పమని ఎందుకు అడుగుతాడు? ఖురాన్ చదువుమని ఎందుకు అడుగుతాడు? ఇది హింస కాదా? కళ్ళు కనబడతలేవా స్టాలిన్ కుటుంబానికి? కమల్ హాసన్ గారు కనబడతలేవా? ప్రకాష్ రాజ్ గారు అడిగేడుకో పోయేస్తాడు. మొన్న ఓ ప్రముఖ దినపత్రికలో రాస్తాడు, ఎవరు దేశద్రోహి, ఎవరు దేశభక్తుడు అని ఉమర్ ఖలీద్ గురించి రాస్తాడు. మినిమం సెన్స్ ఉండాలి ప్రకాష్ రాజ్ నీకు. ఉమర్ ఖలీద్ అంటే జైలుకి వెళ్ళి తీసుకొచ్చి దక్షిణాదిలో ఆయన ఇంట్లో సేఫ్గా పెట్టుకుంటాడంట. ఇది ప్రకాష్ రాజ్ గారి అభిప్రాయం. మినిమం సెన్స్ ఉండాలి. ఇలా ప్రకాష్ రాజ్ నోరు ఎందుకు ఓపెన్ అవుతలేదో ఒకసారి మాట్లాడాలి. అసలు మీరు హిందువులేనా? ఈ దేశ ప్రజలేనా? ఈ దేశం మీద కనీసం మినిమం ప్రేమ ఉందా మీకు అనేది చెప్పాలి. ఏం తప్పు చేసిరని అట్లాంటి టూరిస్టులను చంపితే కూడా మీకు నోరు రాకపోతే మీరు మనుషులు ఎట్లయితారు? పొద్దున్న లేస్తే ఒక చిన్న సంఘటనలో జరిగితే, ఒక మసీద్ మీదనో ఒక చర్చి మీదనో రాయి పడితే, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వచ్చి టీవీలలో కూర్చొని మాట్లాడేటువంటి పెద్ద మనుషులకి, సూడో ఇంటలెక్చువల్స్లకి, మేధావులకి, బయట దేశాలకు వెళ్ళి పైసలు తీసుకొని మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఇచ్చే జీతాలకి మాట్లాడేటువంటి మేధావులందరినీ సూటిగా అడుగుతున్నా నేను. ఇలా 27 మంది ముక్కుపచ్చలారనోళ్ళు కశ్మీర్ అందాలను చూద్దామని పోయిన వాళ్ళని అంత దారుణంగా చెప్తే మీ నోరు తెరుస్తలేరంటే రేపు ఎప్పుడైనా మాట్లాడితే మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది బాధతో చెప్తా ఉన్నాం, ఆవేదనతో చెప్తా ఉన్నాం, మంచితనంతో చెప్తా ఉన్నాం. ఇంకా కూడా దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాల్సినటువంటి అంశం. ఇంత మూర్ఖపు దాడిని, మతం పేరు మీద దాడి జరిగితే కూడా ఇంకా సెక్యులరిస్టుల నోర్లు ఓపెన్ అయితే లేవంటే సమాజం ఒకసారి ఆలోచించాలి. హిందూ బంధువులందరూ కూడా ఈసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ దేవాలయాల మీద జరిగినప్పుడు, హిందూ గుడుల మీద జరిగినప్పుడు, హిందూ విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు మాత్రం పోలీసులకి తొందరగా వీడియోలు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 144 సెక్షన్లు పెట్టి వస్తుంది, 163 సెక్షన్లు పెట్టి వస్తుంది. పక్కూరోడు ఎవడి ఊర్లోకి రావద్దని చెప్పడానికి వస్తుంది పోలీసులకి. కానీ అదే హిందూ ధర్మం మీద, హిందూ జీవన విధానం మీద దాడి జరిగినప్పుడు మాత్రం ఎక్కడోళ్ళు అక్కడ మౌనంగా ఉంటారు. ప్రివెంటివ్ అరెస్టులు, బీజేపీ లేడున్నారు, కాషాయం జెండాలు వేసుకునేటోళ్ళు ఏడున్నారు, పట్టుకరానని అర్ధరాత్రిలో స్టార్ట్ చేస్తారు పట్టుకొచ్చుడు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో నడుస్తున్న మదర్సాలను చూడుండ్రి. మొన్న జిన్నారంలో జరిగిన సంఘటనలోనే మదర్సాలను చూడుండ్రి.